నీకే దేవా సమర్పింతును నా జీవితం నీకే అంకితం. మనం సంఘాలకి వెళ్తున్నాం, ఉతికిన బట్టలతోనే వెళ్తున్నాం, ఇస్త్రీలు చేసుకున్న బట్టలతోనే వెళ్తున్నాం, అన్ని అందంగా తయారీ వెళ్తున్నాం. కానీ మన సంబంధాలలో అందం అనేది ఉందా? మన సంబంధాలలో ఉన్న ఆ అసూయ, పగలు, ద్వేషము, పాపము, దాన్ని మనం కడుగుతున్నాం. దేవుడు అక్కడ ఇశ్రాయేలు దేశస్తులకు అవకాశం, 3 రోజుల అవకాశం ఇచ్చాడు. దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. మన జీవితాల్లో, మన సంబంధాలలో పడ్డ ఆ చెదని మనం తొలగిస్తాం. దాన్ని క్రీస్తు పరిశుద్ధ రక్తంతో మనం కడుగుతాం. ఎందుకు ఇంకా మనస్పర్ధాలు, ఎందుకు ఇంకా కోపము, మనకి ఎందుకు ఇంకా మనకు అసూయ, పగలు, అతి ముఖ్యంగా అనుమానంతో మనం చూస్తాం. దేవుడు మనకిస్తున్నారు అవకాశం. మన సరిహద్దులు మనం దాటకూడదు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సరిహద్దులు దాటకూడదు. క్రైస్తవ జన్మ తీసుకున్నామంటే ఎంతో గొప్ప భాగ్యము మనకి కలిగినప్పుడు ఇంకా ఎందుకు మనం మన కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల మాట వినకుండా సరిహద్దులు దాటుతాం? మన వైవాహిక జీవితంలో భార్యకి భర్తకి నమ్మకంగా ఉండకుండా ఎందుకు సరిహద్దులు మనము దాటుతున్నాము? మన సంఘ జీవితంలో ఎందుకు మనం సరిహద్దులు దాటిపోతున్నాం? అది ఆశీర్వాదకరము కాదు. దేవుడు నిన్ను నన్ను కోరేది పరిశుద్ధంగా జీవించాలి. దేవుడికి మహిమ ఏ విధంగా వస్తుంది? పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ప్రేమామయుడైన దేవుడు, ఏ విధంగా దేవుడికి మహిమ కలుగుతుంది? ఎప్పుడైతే మన జీవితాలలో దేవుడిచ్చిన పరిశుద్ధతని మనం కాపాడు. ఈరోజు నా జీవితాలు సరిహద్దులు దాటిస్తాము. దేవుడు ఆగ్రహానికి గురి కాకముందు మన ప్రియ ముద్దు కుమారుడు యేసు ప్రభు, మన స్నేహితుడు, మన సహోదరుడు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవా, ఒక అవకాశం. కుటుంబ జీవితంలో ఒక కుమారుడుగా, కుమార్తెగా వారి సరిహద్దులు దాటి ఉంటే దేవా ఒక అవకాశం. తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటుంటే దేవుడు ఒక్క మాట అడుగుతున్నారు. దేవా, తండ్రి, అబ్బా, ఒక్క అవకాశం ఇవ్వండి. భార్యాభర్తలుగా మీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కొట్లాడుకొని మీ సరిహద్దులు మీరు దాటి ఇష్టానుసారంగా మీరు జీవిస్తుంటే, భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు పాపములో మీరు జీవిస్తుంటే దేవుడు అడుగుతున్నమాట, దేవా మీరు సరిహద్దులు దాటారు, ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు అవకాశాన్ని మీరు తీసుకోవాలని ఆశ కలిగి మీరు సరిహద్దులు దాటి వేసి ఉన్నారు. కుటుంబంలో, వైవాహికంలో, సంఘంగా, వ్యక్తిగతంగా, స్నేహంలో, ప్రేమలో మీరు పాపము చేసి సరిహద్దులు దాటి ఉంటారు. బట్ స్టిల్ గాడ్ వాంట్ టు గివ్ యూ ఎ ఛాన్స్. దేవుడు ఇంకా మీకు నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశ కలిగి ఆ అవకాశాన్ని ఈరోజు మనం సద్వినియోగం చేసుకోవాలని ఉన్న పాటున ఉన్న చోటు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, ఈ రోజు కానీ దేవుడు మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలం. ఇశ్రాయేలు దేశస్తులు ఆ కొండ చుట్టూ దేవుడు ఇచ్చిన హద్దులు వారు దాటకుండా ఉన్నారు. దాటడానికి ప్రయత్నించిన ఎవరొకరు వారు ఈరోజు మీరు నేను మన తోబుట్టులు పాపం చేస్తుంది దాటకుండా సరిహద్దులు వారిని ఆపుదాం. మీరు నేను మన జీవితాల్లో మనకి తెలిసిన వారిలో మన స్నేహితులు పాపంలో జీవిస్తుంటే, భార్యాభర్తలుగా పాపంలో జీవిస్తుంటే, భార్యాభర్తలుగా కొట్లాడుకుంటూ వారి సరిహద్దులు వారు దాటుతుంటే వారిని మనం ఆపుదామా? ఈరోజు వారిని ఆపేంత విశ్వాసపు అనుభవములు, అతి ముఖ్యంగా విశ్వాస ధైర్యములో మనం రావాలి అన్న ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవక.